ఆయన డబుల్ మీనింగ్ పాట ఉన్న సినిమా జారుమిట్టయ్యో అనే సినిమా, ఆ పాటలో సన్నీ లియోన్ తీసుకొచ్చి యాక్ట్ చేశారు. అండ్ ఆ పెద్ద సినిమా, ఆ సినిమా కొంచెం ఆడింది, దాంట్లో ఆయన యాక్ట్ చేశారు. వాళ్ళని మటుకు పెద్దవాళ్ళు వాళ్ళని అడగలేదు. ఆ పాటలో డబుల్ మీనింగ్ ఉంది, ఆయన యాక్ట్ కూడా చేశాడు, వాళ్ళని అడగలేదు. నా సినిమాలో రిలీజ్ కాలేదు, బిడ్డ పుట్టనే లేదు, బూతు సినిమా అని సర్టిఫై చేస్తారు జనాలకి. చిట్టిబాబు గారు చేయలే అంటున్నారు. ఆయన చేశాడు, ఐ డ్రీమ్ పోస్ట్ ఛానల్లో కూర్చొని అవన్నీ చేశాడు. అందరూ చూశారు ప్రజలు. నన్ను బ్యాడ్గా ప్రొజెక్ట్ చేస్తున్నాడు. ఆయన చేయట్లేదంట, యాంకర్ చేసిందంట, క్లియర్గా చెప్తున్నాడు. మీరేమంటారు? ఇంకా అదే మరి, ఇంకా కొంచెం విలువలు లేకుండా పోతున్నాయి. ఎందుకు? నేను కష్టపడి యూట్యూబ్ని ఇప్పుడు డైరెక్ట్ అవకాశం కోసం వస్తే వరి వల్ల నాకు అవకాశం ఈనప్పుడు నాకు నేను కష్టపడి కృష్ణానగర్లో యూట్యూబ్లో వీడియోలు చేసుకొని రూపాయి కూడబెట్టుకొని నాతో పాటు ఒక 20 మంది ఆర్టిస్టులు పెట్టుకొని ఒక 200 మంది జూనియర్ ఆర్టిస్టులు నా సినిమాలో అవకాశం ఇచ్చి ట్యాక్స్లు కట్టి టెక్నీషియన్స్ పెట్టుకొని ప్రాపర్గా ఒక సినిమా చేసి యువకుడిని నేను వస్తూ ఉంటే ఆ సినిమా రిలీజ్ కాకముందే వాళ్ళకి సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్ అని ఎలా తెలిసింది వాళ్ళకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణి గారికి ఆయనకిద్దరికి ఏ సర్టిఫికేట్ సినిమా తీశాడు, బూతు పాటలు ఉన్నాయి ఇందులో అని నన్ను బ్యాడ్గా ప్రొజెక్ట్ అంటే నా దగ్గరికి ఎవరు రాకూడదు, ప్రజలు నాకు దూరంగా ఉండాలనా? నేను కష్టపడి బతికేవాడిని, నన్ను అలా చేస్తే ఏమొస్తుంది మేడం? మీరైనా అడగాలి కదా మేడం. ఏమన్నా సంబంధం ఉందా దీనికి దానికి? చెప్పండి ఒక మాట. అది పక్కన చాలా బాధ వేస్తుంది నాకు ఇలా పిలిపించి ఇలా అడగడం మేడం. లిప్ లాగులు అంటే లిప్ లాగ్ కమర్షియల్ గా పెట్టుకున్నాం మేడం, తప్పేముంది? సినిమాలో ఏ సినిమాలో లేవా? పెట్టుకున్నారు ప్రాంక్ లో లిప్ లాక్ అవసరమా? అవి కూడా ఎంటర్టైన్మెంట్ వీడియోస్, దాంట్లో ఆడున్న లిప్ లాగ్ పెట్టుకుంటూ పోతారు. రేపటికి పెళ్ళాం వస్తుంది, ఏంటి పరిస్థితి? ప్రాంక్ లో లిప్ లాగ్లు ఉన్నాయా? ముద్దు పెట్టుకుని నేనేం చెప్పా ఫోన్ లో, మీది ఒక చిక్ పైన ముద్దు పెట్టుకుని చూసాను చెప్పా. ఆ చిన్న పిల్లలకు కూడా పెడతారు, ప్రేమతో ఆప్యాయతో పెడతారు, అది దాని రొమాన్స్ అంటారా? ఏమంటారు చెప్పండి, మీరే చెప్పండి ఏమంటారు? అది ఏం లేదు మేడం, వాళ్ళందరూ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. అండ్ సినిమా August 2 రిలీజ్ అవుతుంది. నా ఛానల్లో పాటలు అండ్ ట్రైలర్ ఉంది, చాలా మంచి అప్రిషియేషన్ వస్తుంది. స్టిల్ వాళ్ళు నన్ను ఇట్లా తక్కువ చేసి మాట్లాడుతూ అండ్ నన్ను ఇబ్బంది పెడుతూ బాధ పెడుతూ ఉంటే నాకు బాధ వేస్తూ ఉంది. అండ్ ప్రజల నుంచి నేను కోరుకునేది ఒకటే, ఎవరి మాటలు నమ్మద్దండి. మీరు పెద్ద సినిమాలు చాలా మందికి సపోర్ట్ చేసి ఉంటారు, పెద్ద వాళ్ళకి చిన్న వాళ్ళకి. అట్లా చేస్తేనే వాళ్ళందరూ స్టార్స్ అయ్యారు. సో మేము కూడా చాలా కష్టపడి జీరో నుంచి వచ్చాను, నాకు ఎవరు అవకాశం ఇవ్వలేదు. ఒక సామెత ఉంది మీకు తెలుసు కదా, అమ్మ తిన్నిదు అడుక్కు తిన్నిదు అనేది డైలాగ్ ఉంది. అట్లా నేను అడిగాను అవకాశం, వాళ్ళు ఇవ్వలేదు, నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ నన్ను కిందకు లాగాలని చూస్తున్నారు. నేనేం పాపం చేశాను?